నెల్లూరు కళలకి ఎంతో ప్రోత్సహిస్తున్న సుమస్తు ఫౌండేషన్ వాసు గారి చిన్నాటి మిత్రురాలు అనుభవం అని వారికి స్నేహితురాలు. అంటే వారికి ఎంత బిజీ ఉన్నా కూడా కేవలం కళలకి వాళ్ళ నాన్నగారి ఆశయంతో వాళ్ళ నాన్నగారి సేవా కార్యక్రమాలు నెల్లూరులో ఎన్నో వాటర్ ప్రొడక్ట్స్ కానీ అదే హార్ట్ ట్యాబ్లెట్స్ కానీ అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ చేస్తూ వాళ్ళ నాన్నగారి ఆశయాలతో కళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నెల్లూరు అంటే కళలకి ప్రాముఖ్యత ఎంతో పుట్టింది. ఈ కళలు పుట్టే నెల్లూరులోని. అలాంటిది దానికి హనుమమ్మ వారి గారిని కేరళలో తాను బిజీ ఉన్నా కూడా నేను పుట్టిన ఊరు, నా ఊరికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వాసు గారి సహకారంతో అలాగే మన 20 ఎకరాల సగం సపోర్ట్తో ప్రతి ఇయర్ చేస్తూ కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది. ఈ ఇయర్ మే 13, 15 తేదీ టౌన్ హాల్లో సింహపురి నృత్యోత్సవం జరుగుతుంది. నేను అనుభవం వారు చేసినప్పుడు నేను టౌన్ హాల్లో కూర్చున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దేశాల నుంచి అమ్మాయిలు వచ్చి వాళ్ళు చేస్తుంటే ఇదిరా కూచిపూడి, ఇదిరా భరతనాట్యం అనేది అనిపించింది. అంటే అంత చక్కగా వచ్చి వాళ్ళు ఫ్లైట్ దిగి ఇక్కడ చేసే వాళ్ళ ఫ్లైట్ వెళ్ళిపోయారు. అంటే అనుభవం గారికి అంత దేశాల నుంచి ఉన్నాం. వాళ్ళతో పాటు మంజు భార్గవ్ గారు, అలాగే శోభరాజు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు. వెంపటి సత్య గారు గురువు గారు. ఇవన్నీ కంటే కూడా మన నెల్లూరులో చేయడం అనేది అనుభవం గారు నిజంగా మనందరూ అదృష్టం. కాబట్టి నృత్యాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు పాల్గొని వాళ్ళు ఇచ్చే మెమోటోస్, సర్టిఫికేట్స్ తీసుకొని ఒక గుర్తింపు తాను ఎన్నో సినిమాల్లో ఇచ్చారు, ఎంతో సీరియస్ వారితో ఆ నాట్యం ప్రయత్నించి ఆ షీల్డ్ మెమోటో తీసుకొని మీరందరూ కూడా నెల్లూరు ఒక గౌరవం తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే అనుభవ గారికి వచ్చి చేసేందుకు వారిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా సుమస్తు చైర్మన్ వాసుగా కూడా ఎంతో సహకారం చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా టౌడాలకు వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కోరుకుంటున్నారు. మీ అందరికీ సింహపురి ప్రజలకి అంతకుముందే పరిచయం సత్యాంజలి అకాడమీ ఆఫ్ కూచిపూడి కోచింగ్. దీని అధినేత నా కుడివైపు ఉన్నటువంటి అనుపమ మోహన్ గారు. వీరు నెల్లూరు వాస్తవ్యులు. నెల్లూరులో కందిగంటి వెంకయ్య గారి కుమార్తె చిన్నబజార్ సౌరాల వీధులు ఉండేవారు. మేమందరం ఒక దగ్గర నివాసం ఉండేవాళ్ళం. అత్తమ్మ వివాహం చేసుకొని కొచ్చినికి వెళ్ళినప్పటికి కూడా తను ఏదైతే వెంపటి చిన్నసత్యం గారి దగ్గర విద్యను అభ్యసించారో ఆ విద్యని సమాజానికి అందించాలి, భారతీయ కళల్ని సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి అనేక మందిని విద్యార్థిని తీర్చిదిద్దింది. కేరళ తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ మిట్టినీళ్ళు కేరళ కాబట్టి కేరళ రాష్ట్రంలో అనేక అవార్డులు కూడా పొందారు అనుపమ మోహన్ గారు. ఇట్లా ఒక ఖ్యాతి పొందిన తర్వాత సొంత ఊరికి కూడా ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో సింహపురి నృత్యోత్సవం పేరుతో కరోనా ముందు 2 సంవత్సరాలు వరుసగా నృత్యోత్సవాలు 3 రోజుల పాటు జరపడం జరిగింది. తిరిగి కరోనా తర్వాత వారి ఇంట్లో కొంత అశుభం జరగడం, ఎన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరము మళ్ళీ వారి యొక్క ప్రదర్శనని ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక యువ కళాకారులను ప్రోత్సహించే దానికోసం ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ద్వారా నెల్లూరులో కళలు అంటేనే గుర్తుకొచ్చేటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహము మార్గదర్శనంతో సుమస్తు ఫౌండేషన్ యొక్క సహాయ సహకారాలతో సత్యాంజలి అకాడమీ వాళ్ళు ఈ సింహపురి నృత్యోత్సవం జరుపుతున్నారు. ఈ నృత్యోత్సవంలో పాల్గొనే వాళ్ళనే ఆసక్తి ఉండే వాళ్ళందరూ నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఆ 2 రోజులు జరిగే నృత్యాన్ని తిలకించడం ద్వారా మాకు సపోర్ట్ చేయవలసిందిగా సింహపురి కళని ఆదరించేటటువంటి అందరికీ కూడా మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. నేను అనుపమ మోహన్, వెంపటి
గారి ప్రథమ శిష్యురాల్లో మొదటి బ్యాచ్లో ఉన్న ఒకదాన్ని. వాసు గారు చెప్పినట్లు నెల్లూరులో పుట్టి పెరిగి తర్వాత మాస్టర్ గారి దగ్గర మెడ్రాస్లో నా 9వ ఏట నుంచి కూడాను కూచిపూడి నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ దాని తర్వాత ఒక 7 సినిమాల్లో 3 భాషల్లో చేశాను నేను. మలయాళం, తెలుగు అండ్ కన్నడ చేశాను. దాని తర్వాత వివాహం జరిగింది. మేము చెన్నైలో ఉంటూ కూడాను ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రమోట్ చేసుకుంటూ మా గురువు గారి దగ్గర ఉంటూ దాని తర్వాత ఒక 25 సంవత్సరాలుగాను మేము కేరళకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడాను మన సాంప్రదాయం, మన కళలు, మన దీని గురించి అక్కడ దాన్ని చెప్తూ టీచ్ చేస్తూ చాలామంది శిష్యుల్ని తయారు చేశాను. అక్కడి నుంచి నా పుట్టిన ఊర్లో నాకేమన్నా చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో వాసు గారు నేను, కృష్ణారెడ్డి గారు నేను వాళ్ళతోటి సంప్రదించి 2017-18లో అనుకుంటాను మేము ఇక్కడ ఈ ఫెస్టివల్ని, సింహపురి నృత్యోత్సవాన్ని ప్రారంభించాము. చాలా ఘనంగా జరిగింది. 2 రోజులు చొప్పున చేసాము ఆ టైంలో. కానీ ఈసారి మాత్రం 2 days చేస్తున్నాము. దీనిలో పాల్గొనేందుకు యంగ్స్టర్స్, చిన్నపిల్లలకి నేను మామూలుగా ప్రొఫెషనల్స్ ఎవరికైతే దీనిలో పాల్గొనాలి అనే ఆ ఉత్సాహం, అభిలాష ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఇందులో పాల్గొనవచ్చును. నెల్లూరు వాళ్ళ అందరినీ కూడాను ఆహ్వానిస్తున్నాను. నాకు ఎడం పక్కన, గుడి పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కూడాను వాళ్ళ సపోర్ట్ చాలా ముఖ్యం అన్నమాట ఈ ఫెస్టివల్ జరిగేందుకు. సో ఐఎమ్ థ్యాంకింగ్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంకింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్లేస్ నెల్లూరు టౌన్ హాల్, May 14th and 15th. ఒక నామినల్ ఫీ పెడుతున్నాము, ఎందుకంటే లేకపోతే దానికి వాల్యూ లేదు. అది ఫ్రీగా చెప్పటం అనేది కూడాను దానికి ఒక విద్య అనే దానికి ఒక దక్షిణ అనేది ఉండాలి. సో అట్లా మేము ప్లాన్ చేసుకుంటాం. బయట దేశాల నుంచి కూడా వచ్చే ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతకుముందు చేసిన 2-3 ఫెస్టివల్ కూడాను బయట దేశాల నుంచి వచ్చారు. ఈసారి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఉంటారని భావిస్తున్నాం. నేను నెల్లూరులో ఫస్ట్ నాట్యం అనే దాన్ని ఒక కారు పెట్టడం శ్రీ కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా ఊరు. కొన్ని సంవత్సరాలు, నా 4వ సంవత్సరం నుంచి నాకు 8 సంవత్సరాలు, నాకు 9వ సంవత్సరం టైంలో నేను వెంపటి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కానీ నా మొదటి గురువు గారు కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అది ముందు చెప్పటం మర్చిపోయాను. తర్వాత 14-15వ తారీఖు మీరు అందరూ కూడా తప్పకుండా టౌన్ హాల్కి రావాలి. మా వచ్చి చేసే పిల్లల గురించి మీరు ప్రమోషన్స్ అది ఇవ్వాలి, తప్పకుండా చేయాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. అందుకే నా మలయాళం కూడా మిక్స్ అయిపోతుందండి. కొన్ని సంవత్సరాలుగా మలయాళం జీవితం కాబట్టి నాకు మలయాళంతో చాలా మలయాళం మిక్స్ అవుతుంది. ఏమనుకోవద్దు, నువ్వు కూడా మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నా పేరు డేగల సాంబశివరావు, కూచిపూడి నాట్యాచార్యుని. సిద్ధేంద్రయ్య కూచిపూడి కళాక్షేత్రం నెల్లూరు స్థాపించి కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి డాన్స్ మాస్టర్ని. గురుతుల్యుడు మోహన్ గారు ఇక్కడికి వచ్చి ఒక చక్కని నాట్యోత్సవాన్ని చేయించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. కూచిపూడి నాట్యం అనేటటువంటిది చిన్న కుగ్రామంలో పుట్టింది. పగటి వేషాలు వేస్తూ వీధి భాగవతాలు చేస్తున్నటువంటి నాట్యాన్ని వెంపరిచిన సత్యం గారు ఒక చక్కని ప్రణాళికగా రూపొందించారు. చెన్నై తీసుకెళ్ళి ఆయన వేసినటువంటి మార్గంలో మొదటి తరంలో అంటే శోభానాయుడు గారు, తర్వాత మంజు భార్గవి గారు, తర్వాత మా అక్క అనుపమోహన్ గారు, ఇటువంటి వాళ్ళు ఆ నాట్యాన్ని మరింత విస్తృతం చేశారు.
ఈరోజు మేము డ్యాన్స్ చేస్తున్నామంటే, ఈరోజు మా పిల్లలకి మేము డ్యాన్స్ నేర్పిస్తున్నామంటే ఆ రోజు వీళ్ళు వేసేటువంటి మార్గాన్ని అనుసరించి చెప్తున్నాం. ఇప్పటికి కూడా మేము గురువుగారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాము, కానీ డ్యాన్స్తో పాటు అందంగా ఎలా డ్యాన్స్ చేయాలి ఆవిడ సినిమా పేరు చెప్పారు. ఆ సినిమాల్లో ఆవిడ చేసిన డ్యాన్స్ చూసి నేను మా పిల్లలకి ఇలా బెండ్ అవ్వాలి, అలా బెండ్ అవ్వాలి, చూడండి అక్క అటా బెండ్ అయింది, ఇలా బెండ్ అయింది అని మాకు మార్గదర్శకురాలు మోహన్ గారు, అను అక్క, వారు అసలు మన భాష కాదు, మన సంస్కృతి కాదు, మా ఊరిలో పుట్టినటువంటి నాట్యాన్ని కేరళ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. మోహినియట్టంతో సమానమైనటువంటి స్థాయికి కూచిపూడి నాట్యాన్ని పెంపొందించినటువంటి గనులు. మా కూచిపూడి కళాక్షేత్రం కూడా ఎంతోమంది శిష్యుల్ని మెడగర పంపించారు. వారి శిష్యులు దేశ విదేశాల్లో కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. నెల్లూరులో ఉన్నటువంటి కళాకారులందరికీ చక్కని అవకాశం. ఎందుకంటే వెంపటి సత్యం గారు లాంటి మహానుభావుల దగ్గర నేర్చుకునే అదృష్టం మనకి దక్కలేదు. కనీసం వారి శిష్యుల దగ్గర నేర్చుకునేటువంటి అదృష్టం మనకు దక్కుతుంది. డ్యాన్స్ అనేది వచ్చేస్తుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఆ డ్యాన్స్లో మెలకువలు, ఆ డ్యాన్స్లో అందాలు, ఆ భంగిమలు ఎలా పెట్టాలి, అటువంటి పెద్దవారి యొక్క సూచనల్ని నేటి కళాకారులందరూ వచ్చి నేర్చుకోండి. సంగత్వాన్ని పెంపొందించుకొని కూచిపూడి నాట్యాన్ని మరింత అభివృద్ధి చేస్తారని సింహపురి యొక్క కళాకారులందరికీ కోరుకుంటున్నాను. ఈ 2 రోజులు కళాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను.